హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ నా ప్రేమలేఖ. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఓ మనసా, నన్ను మన్నించవే, నీవికనైనా మరణించవే. మూడుబారిన ఈ జీవితంలోన మోయలేను నీ బరువు. నీవున్నావని గుర్తు చేసి తీయకు నా పరువు. మనసా మనసా, ఓ మనసా, ఎందుకురా కలలా నా జీవితంలోకి వచ్చావు, ఒక కలలా మిగిలిపోయావు. నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నాకే తెలియకుండా నీ ప్రేమలో పడిపోయాను. ఎంతలా అంటే నాలో నేనే లేనంతగా, నా అణువణువు నువ్వే నిండిపోయేంతగా. నీ చూపు కోసం, నీ మాట కోసం పిచ్చిదానిలా ఎదురు చూసేదాన్ని తెలుసా. నువ్వు నా వైపు ఒక్క చూపు చూస్తే చాలు, ఆ చూపుకి నా మనసు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయేది. నువ్వు నాకు కొంచెం దగ్గరగా ఉంటే చాలు, నా గుండెల్లో ఏదో తెలియని పులకింత. నువ్వు నా ఎదురుగా ఉన్నప్పుడు ఎందుకో తెలియని అలజడి మొదలయ్యేది. నీతో ఎన్నో మాట్లాడాలి, ఏవేవో చెప్పాలి అనుకునేదాన్ని. కానీ నువ్వు నా ఎదురుగా ఉంటే సిగ్గుతో నా మాట పెదవి దాటలేకపోయేది. ఎన్నోసార్లు ప్రయత్నించాను నా మనసులో మాట నీకు చెప్పాలని. కానీ భయంతో, సిగ్గుతో నా ప్రేమ గురించి నీకు చెప్పలేకపోయాను. నువ్వు నాతో ఒక్క మాట మాట్లాడితే చాలు, ఆ రోజంతా నీ మాటలు తలుచుకుంటూ నీ ధ్యాసలోనే గడిపేసేదాన్ని. ఎంతలా అంటే చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మరిచి నీ మాటలు తలుచుకుని పిచ్చి నవ్వులు నవ్వుకునేంతగా. ఆ నవ్వులు చూసి అందరూ అనేవాళ్ళు, ఏంటే నీకేమైనా పిచ్చి పట్టిందా అని. వాళ్ళకి ఎలా చెప్పను, నాది పిచ్చి కాదు, నీపై నేను పెంచుకున్న పిచ్చి ప్రేమ అని. నీతో ఎంతో అందమైన జీవితాన్ని ఊహించుకున్నానురా. నీతో లైఫ్ లాంగ్ అలా ఉండాలి, ఇలా ఉండాలి అనుకుంటూ నీతో జీవితం అంతా ఎంత హ్యాపీగా ఉండాలో అని ఎన్నో కలలు కన్నాను. కానీ ఒక్కసారిగా నా కలలన్నీ కుప్పకూలిపోయాయి. అది ఎంతా జరగదని నాకు అర్థమవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆ నిజాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. నువ్వు నా జీవితంలో ఉండవు అనే మాట అనుకున్నా చాలు, నా గుండె బరువెక్కిపోయేది. నా కళ్ళల్లో నీళ్లు కన్నీటి వరదల్లా పారాయి. నా బాధని ఎవరితోనూ పంచుకోలేను, అలా అని నిన్ను మర్చిపోలేను. అలా నీ ఆలోచనలతో సతమతమవుతూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నీకోసం, నీ ప్రేమ కోసం పరితపించిపోయాను. నువ్వు నా వాడివి, నాకు మాత్రమే సొంతమని ఎంతో గట్టిగా అరిచి చెప్పాలనిపించేది. కానీ నాకు తెలుసు, నువ్వు నాకు ఎప్పటికీ దక్కవని, నీకు నేను ఏమీ కానని. అసలు ఎందుకు వచ్చావురా నా జీవితంలోకి, ఎందుకు నీ ప్రేమలో నన్ను పడేలా చేశావు. నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాను. నువ్వే నా జీవితం అనుకుంటూ బతికాను. కానీ నా ఆశలన్నీ అడియాసలు అయిపోయాయి. నువ్వే నా జీవితం అనుకున్న నన్ను నీ జీవితంలోనే లేకుండా పోయేలా చేశావు. నీకు తెలుసారా, నువ్వు నన్ను ఎన్ని తిట్టినా నాకు కోపం వచ్చేది కాదు. అందులో కూడా నేను నీ ప్రేమనే వెతుక్కునేదాన్ని. నువ్వు తిడుతున్నా సరే, నీతో ఒక్కరోజు మాట్లాడకున్నా నా ప్రాణం పోతున్నట్టు అనిపించేది. నేనే ఫోన్ చేసి మరీ నీతో తిట్టించుకునేదాన్ని. ఎందుకో తెలుసా, అలా అయినా నీ గొంతు వినొచ్చనే చిన్న ఆశ. నువ్వు నన్ను దూరం పెడుతుంటే నా మనసు విలవిలలాడిపోయేది. అసలు తట్టుకోలేకపోయేదాన్ని. అందుకే టైం ఎంత అని కూడా చూసుకోకుండా నీకు ఫోన్ చేసేదాన్ని. నాది పిచ్చే అనుకో, ప్రేమే అనుకో, వెర్రే అనుకో, నువ్వు మాట్లాడితే చాలు అని సంబరపడిపోయేదాన్ని. నువ్వు నాతో మాట్లాడకపోయినా నీ గురించి ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుసుకునేదాన్ని. నువ్వు ఎప్పటికైనా నా ప్రేమని గుర్తించకపోతావా అని వెర్రిదానిలా ఎదురుచూశాను. కానీ ఏం లాభం, నా ప్రేమలో లోపం ఉందేమో. ఎప్పటికీ నా ప్రేమ నీకు అర్థం కాలేదు. నీకు ఎన్నోసార్లు అర్థమయ్యేలా చెప్పాలి అనుకున్నాను. కానీ నువ్వు నీ కోపంతో నా మాట ఎప్పుడూ వినిపించుకోలేదు. కొంచెం కొంచెంగా నువ్వు నాకు దూరం అవుతూ వచ్చావు. ఆ దూరం నేను సహించలేకపోయాను. కానీ ఏం చేయలేని పరిస్థితి నాది. నాకు నువ్వు కాల్ చేయడం మానేశావు. నేను కాల్ చేసినా మాట్లాడడం లేదు. మెసేజ్ చేసినా రిప్లై లేదు.
అప్పుడు నేను ఎంతగా రోధించానో తెలుసారా నీకు? గుండెలు పగిలేలా ఏడ్చాను. చిత్రమేంటో అప్పుడు కూడా నీపై నాకు కోపం రాలేదు. నువ్వు నాకు దక్కకుండా దూరం అయిపోతున్నావు అన్న బాధ తప్ప. ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. నువ్వు నాకు శాశ్వతంగా దూరం అయిపోతున్నావు అని తెలిసిన రోజు నువ్వు లేని జీవితం నాకు అవసరం లేదు అనిపించింది. నీకు, నీ ప్రేమకి దూరమయ్యి నేను బ్రతకలేను అనిపించింది. అందుకే అందరికీ శాశ్వతంగా దూరం అయిపోవాలి అని నిర్ణయించుకున్నాను. కానీ నా దురదృష్టం ఏంటో నాకు ఆ అవకాశాన్ని కూడా లేకుండా చేసింది. నన్ను చావకుండా అడ్డుపడింది. జీవితాంతం చస్తూ బతికేలా చేస్తుంది. నువ్వు లేని ఈ బతుకు బతకడం నాకు నరకంలా ఉందిరా. కానీ ఏం చేయలేని పరిస్థితిలో పడేశాడు ఆ దేవుడు నన్ను. ఇంత జరిగినా నువ్వు నాకు దూరం అయినా నీపై నాకున్న ప్రేమ మాత్రం చావడం లేదు. ఎందుకురా? ఎంత ప్రయత్నించినా నిన్ను, నీపై ప్రేమని మర్చిపోలేకపోతున్నాను. అలా అని నేను ఎప్పటికీ దగ్గర అవలేను అని నాకు తెలుసు. నువ్వు నాకు దగ్గర అవలేవని తెలుసు. నీ ప్రేమ ఎక్కప్పటికీ నాకు దక్కదని తెలుసు. అన్నీ తెలిసినా ఎందుకోరా ఈ చిట్టుగుండె నీకు తప్ప మరొకరికి తనలో ఎప్పటికీ స్థానం ఇవ్వలేను అంటుంది. నేను కూడా నా ఊపిరి ఉన్నంత వరకు నా మనసులో నీకు తప్ప వేరొకరికి ఆ ప్లేస్ ఇవ్వలేను. నా చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. దానిలో ఎలాంటి మార్పు ఉండదు. ఎందుకంటే నేను నిన్ను అంత పిచ్చిగా ప్రేమించాను. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. ఇందులో వింత ఏంటో తెలుసా? నా ప్రేమని నీకు చెప్పాల్సిన టైములో చెప్పలేకపోయాను. అలా అని ఎన్నో రోజులు నా మనసులోనే ఆ ప్రేమని దాచుకోలేకపోయాను. అందుకే తప్పో ఒప్పో అని కూడా ఆలోచించకుండా చెప్పకూడని టైంలో చెప్పేశాను. నా ప్రేమని నీకు చెప్పిన రోజు ఎన్నో రోజుల నుండి నా మనసులో ఉన్న భారం మొత్తం ఒక్కసారిగా తగ్గిపోయినట్టుగా అనిపించింది. నీకోసం, నీ ప్రేమ కోసం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంది నా పిచ్చి మనసు. దానికేం తెలుసు పాపం, అది ఎప్పటికీ జరగదు అని. చివరిగా ఒక మాట చెప్పనా? ఇక్కడ ఏం జరిగినా, ఎన్ని జరిగినా ఇందులో నీ తప్పేమీ లేదు. తప్పంతా నాదే. ఆకాశానికి నిచ్చెన వెయ్యాలని చూశాను. అది ఎలా అయితే జరగదో నువ్వు కూడా నా జీవితంలోకి రావడం జరగలేదు అంతే. బట్ స్టిల్ ఐ లవ్ యూ. లవ్ యూ సో మచ్ మై డియర్ లవ్. లవ్ యూ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. అండ్ ఐ మిస్ యూ లాట్ రా. ఇట్లు నీకు ఏమీ కానీ కాలేని నేను. సెలవు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్